హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శృతి స్టోరీ వరల్డ్. ఈరోజు కథ వచ్చేసి రాక్షస ప్రేమ పార్ట్ 6. హర్షిని విమానాశ్రయానికి చేరుకొని విమానాన్ని చూసి షాక్ అవుతూ ఉంటుంది. ఇంత పెద్ద విమానం నేనెప్పుడు చూడలేదు అని అనుకుంటూ ఉంటుంది. హర్షిని వెంటనే విమానం ఎక్కడంలో కాలు స్లిప్ అయ్యి కింద పడిపోవడం చూసి పైలట్ ఆమె చేతులను పట్టుకొని ఆమె అందంలో మునిగిపోయారు. ఏంటిరా బాబు, ఈమె ఇంత అందంగా ఉంది అని అనుకుంటూ పైలట్ ఆమెను చూస్తూ అట్లా ఉండిపోయాడు. హర్షిని లేవడానికి ముందే విరాట్ వచ్చి కోపంగా హర్షిని పైలట్ చేతుల నుండి పట్టుకొని తన వైపుకు లాక్కున్నాడు. పైలట్ చాలా సిగ్గుపడి తన తలను ఉంచుకొని నిలబడ్డాడు. విరాట్ కోపంగా కళ్ళతో అతని వైపు చూసి హర్షిని బిజినెస్ క్లాస్ లోపలికి లాగుతాడు. హర్షిని లోపలికి తీసుకెళ్లి ఆమె గడ్డం గట్టిగా పట్టుకున్నాడు. నీ చేష్టలు ఇక్కడ పని చెయ్యవు. నీ అందాన్ని ప్రదర్శించడం ఆపు. నేను నిన్ను 1 నెల పాటు కొన్నానని గుర్తు తెచ్చుకో. నీకు అర్థం అవుతుందా అని కోపంగా చెప్తాడు. నువ్వు మరొకరిని తాకనీయకు. నేను తప్ప మరెవ్వరూ నిన్ను చూడకూడదు. నీ అందం నాకే సొంతం. నీకు అర్థమైందా అని గట్టిగా చెప్తాడు. విరాట్ మాట విన్న తరువాత హర్షిని కళ్ళు తిప్పి నేను పడిపోతున్నానని గుర్తుకు వచ్చింది. అతను నన్ను పట్టుకున్నాడు. అతను నా బట్టలు అక్కడే చింపి నువ్వు ప్రతిరోజు సెక్స్ చేసి నీ పనులన్నీ చేసేవాడు కాదు. అతను చాలా మందికి మార్గం చూపిస్తాడు. ఆ పైలట్ చాలా మంచి మనిషి. నన్ను కాపాడాడు. హర్షిని ఆ డ్రెస్ లో చాలా అందంగా ఉంటుంది. విరాట్ తో ఇప్పుడు నువ్వు ఏదైనా చెయ్యవచ్చు. నాకు ఎలాంటి సమస్య లేదు అని చెప్తూ ఉంటుంది. అవునా, నిజంగా? నువ్వు ఎవరితోనైనా ఎక్కడైనా ఎప్పుడైనా ఏదైనా చెయ్యడానికి సిద్ధంగా ఉన్నావా అని చెప్పు. నిజాయితీగా ఒక విషయం చెప్పు అని అడుగుతాడు. ఇవన్నీ ఎప్పుడు ఎందుకు సార్? మీతో వచ్చిన పని అదే, చూసుకోండి. ఎవరి మీద కోపం తెచ్చుకోమాకండి అని అంటుంది. ఆ కోపం మరింత ఎక్కువగా అవుతుంది. నువ్వు నాకు ఉచిత సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. అవును, ఇది నాకు ఒక విషయం చెప్పు. ఇప్పటి వరకు నువ్వు ఇదంతా ఎంతమందితో చేశావు చెప్పు అని గట్టిగా నిలదీస్తారు. ఆ మాటకి హర్షిని కొంచెం భయపడుతుంది. చెప్పు చెప్పు అని గట్టిగా అరుస్తాడు. నీ అందమైన శరీరాన్ని ఎవరితో పంచుకున్నావు చెప్పు అని విరాట్ గట్టిగా నిలదీస్తాడు. హర్షిని చెప్పిన మాటలు విన్న తరువాత విరాట్ చాలా చిరాకుగా పడతారు. విరాట్ ముఖంలో కోపం, అసూయ కనపడుతూ ఉంటుంది. తన ముఖం ఎర్రగా మారిపోతూ ఉంటుంది. విరాట్ మాటలకు హర్షిని చిన్నగా నవ్వి, నేను అందంగా ఉన్నానని నువ్వు కూడా అంగీకరిస్తున్నావు కదా. సరే, నేను దాని గురించి ఆలోచిస్తే నగరంలో సగానికి పైగా నాపై పిచ్చిగా ఉన్నారు. నేను ఇదంతా ఎంతో మందితో చేశాను. నాకు లెక్క లేదు అని అంది. విరాట్ పిడికిలని గట్టిగా బిగించింది మరియు అతని శరీరం కోపంతో రగిలిపోతూ ఉంటుంది. అలాగే, ఇప్పటి వరకు నువ్వు ఎవరితో ఎక్కువగా సరిగ్గా గడిపావో చెప్పు అని అడుగుతాడు. నిన్న ఎవరు ఎక్కువగా సంతృప్తి పరిచారు? నువ్వు వాళ్ళతో అంత సిగ్గు లేకుండా ఉన్నావా? వాళ్ళు నిన్ను సంతోష పెట్టగలిగారా? చెప్పు చెప్పు అని గట్టిగా నిలదీస్తూ ఉంటారు. నువ్వు వాళ్ళతో సంతృప్తి చెందావా అని అడుగుతాడు. ఆ మాటలు విన్న హర్షిని చాలా ఆశ్చర్యపోతుంది. ఎందుకు ఈయన ఇన్నిసార్లు పదే పదే అడుగుతున్నాడు? నాకు అర్థం కావటం లేదు. ఈయన మైండ్ లో ఏముంది అని ఆలోచిస్తూ ఉంటుంది. మళ్ళీ వెంటనే విరాట్, ఎక్కువగా ఎవరితో సంతృప్తి పరిచారు నిన్ను? దానితో ఎక్కువగా హర్షిని సరదాగా గడిపావో చెప్పు, గుర్తు తెచ్చుకో ప్లీజ్. ప్రయత్నిస్తున్నట్లుగా అనిపిస్తుంది, చెప్పు అని అడుగుతుంది. వెంటనే హర్షిని గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లుగా నటిస్తుంది. హర్షిని చెప్పిన మాటలు విరాట్ తన శరీరంలో ఎంత మంట మండిపోతుందో ఊహించలేకపోయింది. హర్షిని వైపు విరాట్ కామ కళ్ళతో చూస్తూ ఉండిపోయాడు. హర్షిని అత్యంత సంతోష పెట్టే వ్యక్తులలో నువ్వు ఒకడివి అని చెప్పింది.
ఆ మాట విన్న ఒక్క క్షణం విరాట్ కోపంతో హర్షిణిని బలంగా చెంపదెబ్బ కొట్టడంతో ఆమె కింద పడిపోయింది. ఒక్క క్షణం ఆమె ప్రపంచం కళ్ళు తిరిగినట్లు అనిపిస్తుంది. ఆమె హృదయం ముక్కలుగా విరిగిపోతుంది. అయినప్పటికీ ఆమె తన బాధను చూపించలేకపోతుంది. తన బాధను దాచుకుంది. హర్షిని నవ్వి విరాట్ వైపు చాలా కోపంగా ఉన్నట్లు కనిపిస్తున్న ఒక సాధారణ వ్యక్తి. జీవితాన్ని ఎందుకు ఇంత సీరియస్ గా తీసుకుంటున్నావు? మనం ఇంకా భార్యాభర్తలం కాదు. నాకు విడాకులు ఇచ్చావు. నీకు గుర్తుందా అని చెప్తుంది. నువ్వు అని అర్థమైంది. నీకు అని అంటుంది. ఎందుకు ఇలా మాట్లాడుతుంది ఈ అమ్మాయి అని సీరియస్ అవుతాడు. విరాట్ హర్షిని జుట్టును గట్టిగా పట్టుకొని, నువ్వు ఇలాంటి అమ్మాయి నాకు తెలిసి ఉంటే తాతయ్య నన్ను బలవంతంగా పెళ్లి చేసినా సరే, ప్రపంచం మొత్తం వచ్చినా వెంటపడినా నేను నిన్ను పెళ్లి చేసుకునేదాన్ని కాదు. నువ్వు పూర్తిగా పిచ్చిదానివి అని అంటాడు. ఆ మాట వినగానే హర్షిని గుండెల్లో చాలా నొప్పిగా అనిపిస్తుంది. హర్షిని నవ్వింది. ఎందుకు నవ్వుతున్నావు? నేను సీరియస్ అవుతున్నాను నీ మీద అని అంటాడు. నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నందుకు సిగ్గుపడుతున్నావు. కానీ ప్రతి రాత్రి ప్రతిరోజు నాతో ఇలా చేయడం వల్ల నీకు సిగ్గు లేదు కదా? ప్రతి పురుషుడు ప్రతిరోజు సరసాలు ఆడుతున్న భార్య చాలా స్వచ్ఛంగా ఉండాలని కోరుకుంటాడు. ఇది మీ పురుషుల స్వభావం. ఒక స్త్రీని వ్యాపారంలోకి నెట్టివేస్తారు. ఎందుకంటే మీ అవసరాలు ఏ ఒక్క స్త్రీ ద్వారా తీర్చబడవు. అనేక మంది స్త్రీలు మీకు కావాలి అని అంటుంది. హర్షిని వెంటనే జుట్టును వదిలించుకొని ఆమె తన సీటు పైకి వెళ్తుంది. నిజంగా నాకు నీ మీద అసహ్యం అనిపిస్తుంది. అయినా ఇప్పటికీ నువ్వు నన్ను ఇంకా సంతృప్తి పరచడం లేదు. ఎందుకు చెప్పు అని అడుగుతాడు. చెప్పేంది నేను నీకు చెప్పాలా? నీకు అవసరం లేదు అని విరాట్ చెప్పగానే షాక్ అవుతూ ఉంటుంది. నాకు సమాధానం చెప్పకుండా పక్కకి వెళ్ళిపోతున్నావు ఎందుకు అని అంటుంది. హర్షిని అయోమయంగా చూస్తూ ఇతని ఎందుకు ఇట్లా చేస్తున్నాడో అర్థం కావటం లేదు అని అంటాడు. ఆమె తమలో తానే ఆలోచిస్తూ ఉంటుంది. విరాట్కి హర్షిని అంటే అసహ్యం. కానీ ఆమెకు తనతోనే ఉంచుకోవాలని ఉంది. అది కేవలం తన అవసరాలను తీర్చుకోవడానికేనా లేక మారడానికి కారణం కూడా ఉందా? విరాట్ వెనక్కి తిరిగి హర్షిని దగ్గరికి వచ్చి ఆమె జుట్టును తన పిడికిలలో పట్టుకొని ఆమెను చాలా ఉద్రేకంతో ముద్దు పెట్టుకోవడం ప్రారంభించాడు. అతను ఆమెను చాలా బలవంతంగా ముద్దు పెట్టుకున్నాడు. హర్షిని ఒక్క క్షణంలో తనపై దాడి జరిగినట్టు ఆశ్చర్యపోతుంది. ఆమె తనను తాను నియంత్రించుకోలేకపోతుంది. అప్పుడు ఆమె స్పృహలోకి వచ్చినప్పుడు ఆమె కూడా అంతే ఉత్సాహంతో విరాట్ను ముద్దు పెట్టుకోవడం ప్రారంభిస్తుంది. హర్షిని ఎన్నిసార్లు ఇలా చేసిందో ఎవరికి తెలుసు? ఈ విషయం విరాట్ని లోపల నుండి ఎంతగానో కోపం తెప్పిస్తుంది. ఈ అమ్మాయి పేరు పలకాలంటేనే నాకు అసహ్యంగా ఉంది అని అనుకుంటాడు. విమానంలోని మొత్తం బిజినెస్ క్లాస్ ఆకాశం ఎత్తులో ఖాళీగా ఉంది. ఎందుకంటే విరాట్ మొత్తం బిజినెస్ క్లాస్ ను తన కోసమే బుక్ చేసుకున్నాడు. విరాట్ మరియు హర్షిని ఇద్దరు బట్టలు ఆ బిజినెస్ క్లాస్ లో అక్కడక్కడ చెల్లాచెదరంగా పడిపోయి ఉన్నాయి. నువ్వు ఒక కొజ్జా ముఖం దానివి. నేను నిన్ను ద్వేషిస్తున్నాను. ఈ మాటలు విరాట్ నుండి పదే పదే వస్తున్నాయి. అతని కోపం కన్నీళ్లు చేస్తున్నాయి. అయినా సరే హర్షిని వాటిని చూడలేకపోవడం ఆమె కళ్ళ నుండి ఏడుస్తున్నట్లు కూడా చూడలేకపోయాడు. ఈ సమయం ఆమె హృదయం తన శరీరం కంటే ఎక్కువ బాధను అనుభవిస్తుంది. విరాట్ ను వినడానికి ఇష్టపడని విషయాలన్నీ ఆమె ఉద్దేశపూర్వకంగా విరాట్ కు చెప్పింది. నిజం ఏమిటంటే ఆమె విరాట్ తప్ప మరే అబ్బాయి వైపు చూడలేదు. ఎవరిని తాకనివ్వలేదు. ఆమె ఏమి చేసినా ఆమె విరాట్ తోనే చేసింది. విరాట్ ఆమె డిమాండ్ను తీర్చిన క్షణం నుండి హర్షిని హృదయంలో స్థిరపడ్డాడు. మరి ఇద్దరి వివాహ బంధంలో ముడి ఉన్నారు. అందుకే
తనలో సెక్స్ ఫీల్ అయ్యేలా నేను చేస్తున్నాను. విరాట్ హర్షిని ముఖాన్ని ఎప్పుడు చూడలేకపోయినా కానీ హర్షిని తన నిద్రపోతున్నప్పుడు, కూర్చున్నప్పుడు, తన ఆలోచనలు కూడా, కలలో కూడా విరాట్ మాత్రమే చూస్తుంది. మరొక పురుషుణ్ణి కూడా ఆలోచించదు, చూడలేదు. కానీ విరాట్ ఆమెను విడిచిపెట్టిన తరువాత అతన్ని ప్రేమించడం మానేయలేదు. తన తండ్రికి ఇట్లా భయంకరమైన వ్యాధి రావటం వల్ల నా శరీరం ఈ పరిస్థితికి తెచ్చింది. హర్షిని వ్యాపారంలోకి దిగవలసి వచ్చింది అని అనుకుంటూ ఉంటుంది. నాకు ఇష్టం లేకపోయినా సరే నా తండ్రి ఆరోగ్యం కోసం నేను ఈ వ్యాపారంలోకి వచ్చాను. నా ఆత్మను చంపుకొని వచ్చాను. కానీ నా భర్త విరాట్తో కలిసి ఇదంతా చేయడం ఆమెకు కనీసం ఓదార్పునిస్తుంది. విరాట్కు హర్షిని భావాల గురించి కనీసం అవగాహన కూడా లేదు. ఇది పూర్తిగా తెలియదు. అతను హర్షిని శరీరాన్ని ప్రతి భాగాన్ని చింపి కొరికి తన జ్ఞాపకాలను మొత్తం తన శరీరంలో గుట్లు ఏర్పాట్లు చేశాడు. తన బాధను తన హృదయంలో దాచిపెట్టినట్లుగా హర్షిని సిగ్గు లేకుండా విరాట్కు మద్దతిస్తుంది. వారిద్దరికి గంటసేపు విమానం అలాగే గడిచిపోతూ ఉంటుంది. మరి చివరికి విమానం ల్యాండ్ అయ్యేసరికి సమయం వచ్చింది. ల్యాండ్ అయిన తరువాత విరాట్ హర్షిని కలిసి ఫ్లైట్ నుండి బయటికి వస్తాడు. హర్షిని చాలా నొప్పిగా ఉంది అని బాధపడుతూ ఉంటుంది. కానీ ఆమె బ్యాగులో నొప్పి నివారణ మందును తీసి వేసుకుంటుంది. విరాట్ వెంటనే అవి చూసి, ఇవి ఏం మందులు నువ్వు వేసుకుంటున్నావు చెప్పు అని అడుగుతాడు. హర్షిని చాలాసేపు ఆ నొప్పి నివారణ మందుల గురించి చెప్పదు. చెప్తావా లేదా అని చాలాసార్లు పదే పదే అడుగుతూ ఉంటాడు. చివరికి విరాట్కి కోపం వస్తుంది. సరే చెప్తాను విను అని అంటుంది. ఇది నొప్పి నివారణ మందులు. ఆమె వాస్తవానికి దాచిపెట్టి హర్షిని ఇలా సమాధానం ఇచ్చింది. ఇప్పుడు మన అక్రమ సంబంధానికి సంబంధించిన ఏ ఆనవారు నాకు అక్కర్లేదు. మరి మీ అక్రమ సంతానం కూడా ఈ ప్రపంచంలో పుట్టకూడదని నేను కోరుకుంటున్నాను. అందుకే తరచుగా ఈ మందులను వాడుతున్నాను అని అంటుంది. సరే, నా అక్రమ సంతానం కూడా పుట్టకూడదు కదా, మరి కాండమ్స్ ని వాడుతా అని చెప్తాడు. వెంటనే హర్షిని దానిని ఉపయోగించకూడదు అని చెప్తుంది. దానిని ఉపయోగిస్తే నేను నీ దగ్గరికి రాకూడదు. ఆ మాటలు విన్న విరాట్ ఆశ్చర్యపోతాడు. విరాట్ ఒక ఆలోచనలో వస్తుంది. హర్షిని అబ్బాయిలతో కూడా సెక్స్ చేస్తే ఇలానే మందులు వాడుతుందా అని డౌట్ వచ్చి పడింది. ఈమె శరీరం గురించి ఎందుకింత నిర్లక్ష్యం చేస్తుంది అని ఆలోచిస్తూ ఉంటాడు. హర్షిని మందులను వేసుకొని తన హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకొని విరాట్ వెనకాల వెళ్తుంది. ఆలోచిస్తూ తన వెనకాల వెళ్తుంది. ఎందుకు ఇట్లా పదే పదే ఈయన గుచ్చి ఎందుకు ఇట్లా అడుగుతున్నాడు అని ఆలోచిస్తూ ఉంటుంది. నువ్వు రాత్రికి పగులుకి ప్రతి ఫ్యాషన్ కి నువ్వు నాకు డబ్బు ఇస్తున్నావు కదా అని చెప్తుంది. ఆ మాటకి విరాట్ సైలెంట్ గా ఉండిపోతాడు. చెప్పు, నీకు గుర్తుందా లేదా అని చెప్తుంది. ఆ మాటలకి విరాట్ కోపంగా పళ్ళు కొరుకుతాడు. నీ డబ్బు నీకు తిరిగి వస్తుంది. నాకు తెలుసు, ఉచిత వస్తువులు ఇష్టం ఉండదు నాకు. నీకు సెక్స్ తగ్గట్టే నీ డబ్బులు కూడా నీ దగ్గరికి వస్తాయి. ఆ మాటలు విన్న హర్షినికి తన మనసు చిన్నబోయింది. ఈ 4-5 రోజులైనా విరాట్ చిన్నగా మారుతాడా లేదా? నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఇలాంటి మరిన్ని స్టోరీస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.